ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన కాలమంతా మీ సజీవుల లెక్కలో మమ్మల్ని భద్రముగా కాచి కాపాడి నాయన, ఈ దినాన తండ్రి సజీవులుగా మీ సన్నిధిలో మమ్మను కూర్చోబెట్టి తండ్రి చక్కగా నాయన మంచి మాటలు మాతో మాట్లాడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని మాతో ఉంచి నడిపించండి. విన్న ప్రతి మాట తండ్రి మా జీవితాలకు అన్వయించుకుని మీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతికే ధన్యతను ప్రసాదించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన ఆయన వినగలిగే చెవులు, గ్రహించే మనసును అనుగ్రహించమని, విన్న ప్రతి మాట తండ్రి ఆలోచించి అర్థం చేసుకుని నాయన ఆచరణలో పెట్టడానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము విలువైన సమయాన్ని వృధా చేస్తున్నామా, విలువైన సమయాన్ని వృధా చేస్తున్నామా అనేది మనం చక్కగా మాట్లాడుకుందాం ఈ రాత్రి. ఎందుకంటే సమయము అనేది చాలా విలువైనది అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే వ్రాయించినప్పటికీ మనకి కూడా తెలుసు సమయం చాలా విలువైనదని. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, మరలా ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యాన్ని పోతే తిరిగి మరలా రప్పించుకోవచ్చు, ఉద్యోగం పోయినా వేరొక ఉద్యోగానికి ట్రై చేయవచ్చు. కానీ సమయము, కాలము అనేది పోతే తిరిగి వస్తుందమ్మా. సంవత్సరం మనకి ప్రారంభ కాలంలో, మన చిన్నప్పటి కాలంలో 90sలో చాలా బాగుండేది వాతావరణం. ఏంటి అప్పుడు మనుషులేంటి, అప్పుడు ప్రేమలేంటి, అప్పుడు ఆటలేంటి, అప్పుడు తినుబండారాలేంటి, ప్రతీది కూడా చాలా అద్భుతంగా ఉండేది. అవన్నీ ఇప్పుడు చూసినప్పుడు ఆ కాలంలో నుంచి మనం వచ్చాం కదా, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో చాలా బాగుండేది, ఎలాంటి పొల్యూషన్ ఉండేది కాదు, ప్రజలకి ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ ఉండేవి కాదు, ఆరోగ్యవంతులుగా ఉండేవారు అందరూ కూడా. బాగా వృద్ధాప్యంలోకి వెళితేనే కానీ మరణ వార్తలు మనం వినేవాళ్ళం కాదు. ఇంటర్నెట్ అనేవి లేవు. మనుషులు చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండేవారు. మరి 20s సంవత్సరాలలో మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది ఇప్పుడు? ఎంత భయంకరమైన మరి పరిస్థితులకి మనం వచ్చేసామో ఆలోచించాలి. ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చాము? మనం తినే ఆహార పదార్థాలు మారిపోయాయి, త్రాగే నీరు కల్తీ అయిపోయింది, మనం పీలుస్తున్న గాలి కల్తీ అయిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళామో మనకు చూస్తున్నాం, అనుభవిస్తున్నాం కూడా. ఇరాన్ మరి ఆ బాంబు పేలుళ్ళ గురించి, ఆ ప్రాంతాలన్నీ కూడా యుద్ధాల వల్ల ఈరోజు గ్యాస్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చేసినాయి. గ్యాస్ బుక్ అవ్వట్లేదు, బ్లాక్లో కొనుక్కుందామన్నా దొరకటం లేదు. మరలా పూర్వపు రోజుల్లోకి వెళ్ళిపోయేటట్టుగా పుల్లలతో వండుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా వ్యాపారాలు ఆగిపోయినాయి గ్యాస్ దొరక్క. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇంకా కరువు అనేది, విపరీతమైన కరువులోకి కూడా మనం వెళ్ళబోతాము. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. 2025వ సంవత్సరం పూర్తయిపోయిన తర్వాత 2026వ సంవత్సరం మొదటి రోజున మనం ఒక మాట అనుకుంటాం, ఈ సంవత్సరం అంతా కూడా దేవుని దయా కిరీటం నా మీద ఉండాలి, ప్రతి దినము కూడా ఆయన కొరకు నేను కష్టపడాలి, ఖాళీ ఉండకూడదు, దేవుని పనిలోనే ఉండాలి అని ఒక ఒడంబడిక దేవునితో చేసుకుంటాం మనం. నేను ఎవరితోని కూడా అబద్ధాలు ఆడకూడదు, ఎవరితోని బూతు మాటలు ఆడకూడదు, చాలా నీతిగా యథార్థంగా బ్రతకాలి, ఎక్కువగా దేవునిలో ఉండాలి, ఎక్కువగా ప్రార్థనా జీవితాన్ని గడపాలి. ఇలాగా ఎన్నో మాటలు ఇస్తాం దేవుడికి. కానీ ఆ 1-2 రోజుల్లోనే అయిపోతుంది తప్ప తర్వాత మరలా మన పరిస్థితులు మనవే, మన జీవితం మనదే, మన పనిపాట్లు మనవే, మరలా నార్మల్ అయిపోతూ ఉంటాం. కాలం అయిపోయింది, 2025 సంవత్సరం అయిపోయింది, 2026వ సంవత్సరం ఇది 3వ నెల వచ్చేసింది. అప్పుడే ఇది కూడా కొన్ని నెలల్లో ఈ సంవత్సరం కూడా పూర్తయిపోతుంది. కాలం అయితే మారిపోతుంది, కాలం అయితే అయిపోతుంది, కానీ మనిషిలో మాత్రం మార్పు అనేది రావటం లేదు.
సమయము చాలా విలువైనది. విలువైన సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకోవాలి. ఇష్టానుసారంగా ఒక్క క్షణాన్ని మనం ఖర్చు పెట్టినప్పటికీ కూడా దేవునికి లెక్క అప్పగించుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి లెక్క అప్పగించుకునే పరిస్థితిలో మనం అనుకుంటాం, వారానికి దేవునికి ఇచ్చే రోజులు ఎన్నమ్మా? ఎన్ని ఇస్తాం మనం? వారానికి ఎన్ని రోజులు ఇస్తాం దేవునికి? మాట్లాడండమ్మా. ఆదివారం ఒకరోజు, రోజంతా ఇచ్చేస్తామా? ఒక రోజంతా ఇస్తామా? ఎన్ని రోజులు ఇస్తాం? ఎన్ని గంటలు ఇస్తాం? ఒక 3 గంటలు అనుకోండి. 3 గంటల సమయం ఆదివారం ఇస్తాం. మరి ప్రతిరోజు ఎంత సమయం ఇస్తాం దేవునికి? 1 గంట ఇచ్చేస్తామా? మొత్తం అంతా లెక్కేసుకోండి. మీరు సోమవారం నుంచి శనివారం వరకు మీరు దేవుడికి ఇచ్చే సమయం ఏంటి? మనకి ప్రార్థన చేయటానికి ఒక సమయం ఉంటుంది, వాక్యం వినటానికి ఒక సమయం ఉంటుంది, చర్చికి వెళ్ళటానికి ఒక సమయం ఉంటుంది, పాటలు పాడుకోవడానికి ఒక సమయం ఉంటుంది అని ఇలాగ మనం కేటాయించుకుని ఆ సమయాల్లో మాత్రమే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఉదయాన్నే లేచిన వెంటనే మత్తుగా లేచి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. కరెక్ట్గా చేస్తారా అండి ప్రార్థన? కరెక్ట్గా చేస్తారా? ఆ మత్తులో ఏం మాట్లాడుతున్నామో దేవుడితో తెలియదు మనకి. ఒక్కొక్కసారి కల అనుకుంటాం మనం ప్రార్థన చేస్తూ, పరాకుగా మాట్లాడుతూ ఉంటాం. ప్రతి దానికి ఒక సమయం ఉన్నప్పుడు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి 4 గంటలకు, చాలామంది చురుకైన వారు కానీ భయభక్తులతో ఉన్నవారు ఏ టయానికి లేస్తారు చెప్పండమ్మా? ఉదయాన్నే 4 గంటలకు లేస్తారు. ఒక వ్యక్తిని అడిగితే, మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఎందుకు ముందుకు వెళ్ళగలుగుతున్నారు అని అడిగితే, నేను ఉదయాన్నే 4 గంటలకు లేస్తాను అన్నాడంట ఆయన. ఉదయాన్నే 4 గంటలకు లేస్తే సక్సెస్లో ముందుకు వెళ్ళటం ఏంటి అని అడిగారట. అడిగితే, ఉదయాన్నే 4 గంటలకి లేస్తాను, సాయంత్రం 10 గంటలు అయ్యేసరికి నేను పడుకుంటాను, నాకు డే ఎక్కువ, నాకు ఎక్కువ గంటలు, నేను పగలులో ఎక్కువ గంటలు నేను స్పెండ్ చేస్తాను, ఈ ఎక్కువ గంటల్లో నేను ఎన్నో పనులను పూర్తి చేసుకుంటాను, చేయవలసిన పనులు పూర్తి చేసుకుంటాను అని చెప్పాడంట. తరువాత సాయంత్రం 10 గంటల తర్వాత నుంచి మరలా తెల్లవారుజాము 4 గంటల వరకు ఎన్ని గంటలు? 7 గంటలు నిద్రపోతాడంట, 19 గంటలు పని చేసుకుంటాడంట. బాగుంది కదా ఇది? మనమైతే ఏం చేస్తున్నాం? అర్ధరాత్రులు పడుకుంటాం, 1 గంట, 2, 3 కూడా అయిపోతుంది. ఆ టైంని పడుకుంటాం, 1, 2 గంటలు, గట్టిగా అయితే 3 గంటలు పడుకుంటున్నాము. నిద్ర తక్కువ మనకి, పగలు ఎక్కువ అయినప్పటికీ కూడా మనం ఉపయోగించుకోవటం లేదు, దానిలో చేయవలసిన పనులు చేయటం లేదు. ఇందాక ఒక వీడియో చూశానండి యూట్యూబ్లో, మార్చి నెలలో జరిగే కార్యక్రమాలను గురించి చెప్తున్నారు. ఏమేం కార్యక్రమాలంట? యుద్ధాలు జరిగినాయట, ఏవేవో జబ్బులు వచ్చినాయట, ఏవేవో మొత్తం మార్చి నెలలోనే ఉగాది వచ్చిందట, రంజాన్ వచ్చిందట, ఎన్నో పండగలు వెళ్ళిపోయినాయి, ఎన్నో పబ్బాలు వెళ్ళిపోయినాయి. ఇన్ని అయిపోయినా కానీ ఇంకా 10 రోజులు మార్చి నెలలో మిగిలే ఉంది అంటున్నారు. యుద్ధాల చేత ఎంతోమంది చచ్చిపోయారు మార్చి నెలలోనే. అంటే ప్రాణం పోతుంది, పనులు మనం త్వరగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. చాలామంది సోమరులుగా ఉండిపోతున్నారు, సమయాన్ని వృధా చేసేస్తున్నారు, కనీసం సమయం విలువ తెలియకుండా మనం బ్రతుకుతున్నాము. ఆలోచించాలి. అలాంటి ఇరాన్ యుద్ధాలలో మనం లేనందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. మరణకరమైన ప్రమాదాల్లోకి మనల్ని వెళ్ళనివ్వకుండా సురక్షితమైన ప్రాంతాలలో దేవుడు ఉంచి, మీకు ఇచ్చిన సమయాన్ని నా కొరకు ఖర్చు పెట్టండి అని దేవుడు ప్రతి క్షణము ఆయన మాట ద్వారా హెచ్చరిస్తున్నా కానీ దేవుని మాటనే మనం పట్టించుకోకుండానే బ్రతుకుతూ ఉన్నాము. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తికి 23 సంవత్సరాలట. 23 సంవత్సరాలు ఇతనికి ఏదో ఒక డిసీజ్ వచ్చిందట. విపరీతమైన లావు అయిపోయాడంటండి అతను. కనీసం కూర్చుని లేవలేకపోతున్నాడంట, అన్నం తినడానికి కూడా చెయ్యి వెళ్ళటం లేదంట. చాలా భయంకరంగా లావైపోతే చాలా హాస్పిటల్ తిప్పి సుమారుగా 15 లక్షలు ఖర్చు పెట్టారంట. కానీ తనలో ఉన్న డిసీజ్ ఏంటో తనకు తెలియలేదంట, డాక్టర్లు కూడా చెప్పలేదంట. ఏమైంది, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, టెస్టులు చేస్తున్నారు, నాకు ఎందుకు ఇంత విపరీతమైన ఒళ్ళు ఎందుకు వస్తుంది అని అడిగితే
డాక్టర్లు చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి? మీకు రోజు మీ దినచర్య ఏంటి అని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడంటండి, నేను అర్ధరాత్రి 11 గంటలకి ఉదయాన్నే 11 గంటలకు లేస్తాడట. ఎన్ని గంటలకి? 11 గంటలకి. అప్పటికి మనకు ఒక పూట అయిపోతుంది. 11 గంటలకు లేస్తాడంట. మరలా అర్ధరాత్రి 11 గంటలకు వస్తాడట. 11 గంటల నుంచి 3-4 గంటల వరకు ఫోన్తో మాట్లాడుతూనే ఉంటాడంట. ఈ మధ్యలో అన్నం తింటున్నాడో తెలియదు, నిద్రపోతున్నాడో లేదో తెలియదు. అంటే తన దినచర్య బాగోలేకపోవటం వలన కంప్లీట్గా తన ఆరోగ్యాన్ని దూరం చేసేసుకున్నాడు, అనారోగ్యాన్ని రప్పించుకున్నాడు. డబ్బులు అయిపోతున్నాయి, 15 లక్షలు ఖర్చు చేసినా కానీ మరి బాగుపడలేని పరిస్థితి. ఆరోగ్యాన్ని గనక మనం కాపాడుకోకపోతే దేవుని పని ఎలా చేస్తామండి? దేవుని పని ఎలా చేస్తాం? మనకి కూడా చాలామందికి ఆరోగ్యాలు ఉండవు. మనకున్న పరిస్థితులను బట్టి అనారోగ్యాలు రావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఉదయాన్నే లేవటం, చక్కగా ఎక్కువగా మంచినీళ్ళు తాగుతున్నామండి. మంచినీళ్ళు అంటే అదేదో మందు తాగినట్టుగా ఫీల్ అవుతాం మనం. రోజుకి 4-5 లీటర్లు వాటర్ తాగాలంటే 1 లీటర్ తాగడానికి కూడా చాలా కష్టపడిపోతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాం. వాటర్ తాగలేం మనం. కానీ ఉదయాన్నే లేచి వాటర్ తాగితే ఎంత ఆరోగ్యంగా ఉంటారండి, ఎంత ఆరోగ్యంగా ఉంటారు. అది మనకి సమ్మర్ వచ్చేసరికి ఎలా నీరు తాగుతాం? అరగా తాగుతూనే ఉంటాం నీళ్ళు. తాగాల్సిన సమయంలో తాగకపోతే గనక కిడ్నీ సమస్యలు వచ్చేస్తూ ఉంటాయండి. వస్తాయా? కిడ్నీ సమస్య వచ్చేస్తే నీళ్ళు తాగొచ్చా అండి? ఒక బాటిల్ ఉంటుంది, లీటర్ బాటిల్, దానిపైన మూత ఉంటుంది కదా, ఆ మూత నీళ్ళు మాత్రమే తాగమంటాడు అతను దాహం వేసినప్పుడు. డాక్టర్ గారు చెప్తారు, మూతడి నీళ్ళు మాత్రమే తాగాలి, నువ్వు ఎక్కువ తాగకూడదు, కిడ్నీ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువగా నీరు తాగితే చచ్చిపోతావు నువ్వు అని చెప్తారు. మన దగ్గరకు వచ్చేవారు సహోదరి సుసన్న గారు, వాళ్ళ ఆయన గారికి హార్ట్ కంప్లైంట్ ఏదో వచ్చిందంట. దాహానికి నీళ్లు ఒక టీ గ్లాసులు మాత్రమే తాగమని చెప్పారట. ఎంత బాధ ఉంటుంది అప్పుడు. అనిపిస్తుంది వాళ్ళకి, ఈ బాటిల్ నీళ్ళన్నీ తాగేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ తాగాల్సిన టైంలో తాగకపోవటం వలన తాగాలి అనిపించినప్పుడు తాగలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చూద్దాం ఒకసారి ఒక మాటను చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలమ్మా. ఏమంటున్నారు ఇక్కడ? దినములు చెడ్డవి. దినములు అంటే రోజులు చెడ్డవని దేవుడు చెప్పటం లేదు. దినాలలో ఉన్న మనుషులు చెడ్డవారు కాబట్టి సమయాన్ని వృధాగా పోనిస్తున్నారు. మీరు అజ్ఞానులలా ఉండకూడదు, జ్ఞానులలా మీ ప్రవర్తన ఉండాలి, జ్ఞానంగా మీరు నడుచుకోవాలి, జ్ఞానంగా మీరు సమయాన్ని ఉపయోగించుకోవాలి అని దేవుడు తన మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మనకు చూడండి, చేనేత వస్త్రాలు ఉంటాయి కదా, చీరలు, ఉప్పాడ ప్రాంతాలలో చీరలు గట్ట అల్లుతూ ఉంటారు. ఒక కర్రకి దారాన్ని పెట్టి ఇక్కడ మరి తాళ్ళు కట్టి ఒక చీరను అల్లుతూ ఉంటారు. అది అల్లుతూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? దారం అంతటిని కూడా లాగేసుకుంటుంది. ఇక్కడ అయిపోతూ ఉంటుంది దారం అయిపోతే మరలా ఏం చేయాలి? పెట్టుకోవచ్చు. మరలా పెడతారు, మరలా చీర అల్లుతారు, మరలా పెడతారు. ఇంతకీ చీరలో ఉన్న దారం కర్రకి వచ్చేది, కర్రకు ఉన్న దారం చీరలోకి వస్తుంది, మరలా దాన్ని వెనక్కి తీసుకోవటానికి అవ్వదు. అలాగే మన జీవితం కూడా అయిపోయిన ఒక రోజు కాదు కదా, ఒక్క క్షణాన్ని కూడా మనం తిరిగి వెనక్కి తీసుకురాలేము. పాత రోజులు మరలా ఉంటే బాగుండు, అప్పుడే పరిస్థితులు చాలా బాగున్నాయి, ఇప్పుడు అన్నీ తినడానికి ఉన్నా కానీ తినడానికి ఆరోగ్యం మాత్రం లేదు, అప్పుడు పరిస్థితులే చాలా బాగున్నాయని అప్పటి గురించి ఆలోచించి బాధపడాల్సిన పని లేదండి. ఇప్పుడు ఉన్న దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేవుని పనిలో మనం ముందుకు కొనసాగిపోతూ ఉండాలి. ప్రతి క్షణము కూడా దేవుని గురించిన ఆలోచనే మనకు ఉండాలి. మనకు ఉంటుందా అండి? అలాంటి ఆలోచనలు ఉంటాయా? ఎప్పుడు కూడా ఉదయాన్నే లేచింది మొదలుకొని ప్రార్థనతో ప్రారంభించిన మనము
మన ప్రతి ఆలోచన, మన ప్రతి పని కూడా దేవునికి సంబంధించినదిగా, దేవుని ఆలోచనగా మన జీవితం మనం గడుపుకోవాలి. అంతే తప్ప ఉదయాన్నే లేచాము, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసాము, అయిపోయింది కదా, ఏదో దినచర్యలాగా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని ప్రార్థన అయిపోయింది కదా, ఒక పని అయిపోయింది అన్నట్టుగా మనం భక్తి చేయకూడదు. దేవుని విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనం బ్రతకాల్సిన వారముగా ఉన్నాం. అజ్ఞానుల వలె సమయాన్ని పోగొట్టేస్తున్నాం. సమయం విలువ తెలియటం లేదు. చాలామంది చూడండి, ఒకప్పుడు పాతకాలంలో టీవీలు ఉండేవి కాదు, సెల్ ఫోన్లు ఉండేవి కాదు. చాలామంది ఏమనుకునేవారంటే ఒంటరిగా ఉంటే బోర్ కొట్టేస్తుంది అనుకుని అందరూ కూడా చక్కగా బొమ్మల దగ్గర, విశ్రాంతి భవనాల దగ్గర చాలామంది పెద్దవాళ్ళందరూ కూర్చుని మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆడవాళ్ళందరూ కూడా ఒకే చోట ఆరు బయట అరుగుల మీద కూర్చుని మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉండేవారు. మరి ఇప్పుడా పక్కన మనిషి చచ్చిపోతున్నా కానీ మనకే తెలియటం లేదు. ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నామో చూడండి. ఫోన్ వాడుతూ ఉంటున్నాం, ఫోన్ వాడుతూ టైం తెలియకుండా పోతుంది మనకి. బోరింగ్ లైఫ్ లేదు, కానీ ఇప్పుడు అనవసరమైన పనులు ఎక్కువైపోయినాయి మనకి. బోరింగ్ లైఫ్ లేదు. బోర్ కొడుతుందా మనకి లైఫ్ ఏమన్నా? బోర్ కొడితే సెల్ ఫోన్ చూసుకుంటాం, బోర్ కొడితే ఒక సినిమాకి వెళ్తాం, బోర్ కొడితే ఒక రెస్టారెంట్కి వెళ్తాం, బోర్ కొడితే ఒక పార్కుకి వెళ్తాం, లేదంటే ఫ్రెండ్స్తో తిరుగుతాం, పార్టీలకు వెళ్తాం, పబ్బులకు వెళ్తాం. ఇలా వెళ్ళే వాళ్ళు బోర్ కొట్టకూడదని ఎన్ని పనులు పురమాయించుకుంటున్నారో, కానీ దేవుని పని మాత్రం దగ్గరకు రానివ్వటం లేదు. ఎంతకాలం ఇలాగ బోరింగ్ లైఫ్ కాదు అని లోకానుసారమైన జీవితాన్ని గడుపుతారు చెప్పండి. అసలు దేవునిలో ఉంటే సమయం తెలుస్తుందా మనకి? దేవునిలో ఉంటే 7 గంటలకు వచ్చి కూర్చున్నారు, 10 గంటల వరకు చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది మనకి. మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే ఎన్నో మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా కొద్దిసేపు దేవుని మాటలు ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎందుకు ఎక్కువ భక్తి చేస్తున్న వారికి. కానీ దేవునిలో బోర్ కొట్టేసి లోకంలో ఎంజాయ్ చేసే మనుషులు దేవునికి అవసరం లేదండి. ఈరోజు ప్రజలందరూ కూడా అలాగే ఉంటున్నారు. సమయాన్ని పోనిస్తూ అజ్ఞానుల వలె లోకానుసారమైన జీవితాల్ని గడుపుతూ జ్ఞానుల్లా ఉండవలసిన, దేవునిలో ఉండవలసిన మనల్ని కూడా దుష్టుడు లోకం వైపు పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు. అంటే మనం దేనికి విలువనిస్తున్నాం, దేన్ని పోగొట్టుకుంటున్నామో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామండి. ఒక మాటను చూసుకుందాం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. రాజైన హేరోదు దినములయందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఇంతకీ ఎందుకు చదివించాను, ఇది మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. సమయాన్ని గురించి ఈ మాటకి సంబంధం ఏంటి అని మనం ఆలోచించవచ్చు. కానీ ఎవరు వచ్చారు రాజు దగ్గరికి? ఎవరు వచ్చారమ్మా? తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారు పుట్టారు అని తెలుసుకుని రాజు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మహారాజా అని అడుగుతున్నారు. ఎవరు అడగాలి ఇంతకీ? ఎవరు చెప్పాలి? అప్పుడు రాజు ఏం చేస్తున్నాడంటే పరిసయ్యులను శాస్త్రులను పిలిచి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని మళ్ళీ వీళ్ళని అడుగుతున్నారు. వీళ్ళు ఇదే ప్రాంతాలలో ఉన్నప్పుడు యూదుల రాజుగా పుట్టబోతున్న వారెవరో శాస్త్రులకు పరిసయ్యులకు తెలియాలా వద్దా? ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చెబితేనే కానీ వీళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులే, పరిసయ్యులే, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారు కాదు. వీళ్ళు కేవలం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారుగా వాళ్ళు బయటకి కనిపిస్తున్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని ఎంత మాత్రం కూడా వారు చదవటం లేదు. ఒకవేళ చదివితే గనక ఖచ్చితంగా యూదుల రాజుగా పుట్టినవాడు
ఉన్నారు అని వాళ్ళే ముందుగా తెలుసుకుందును. ఎక్కడో నుండి జ్ఞానులు వచ్చి జ్ఞాపకం చేస్తేనే తప్ప యూదుల రాజు పుట్టాడు అన్న సంగతి వీళ్ళకి తెలియలేదు. అప్పుడు అడుగుతున్నారు, రాజుకి ఎవరు చెప్పాలి అసలు? యూదుల రాజుగా పుట్టబోతున్నవాడు, ఇదిగో మీ తర్వాత రాజుగా వేరొక రాజు పుట్టబోతున్నాడని రాజుతో పరిసయ్యులు శాస్త్రులు చెప్పవలసింది పోయి ఎవరో తూర్పు దేశపు నుండి జ్ఞానులు వచ్చి చెబుతున్నారట. జ్ఞానులు వచ్చి అంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని చెబుతున్నారు కానీ చదవటం లేదు. ఈరోజు చాలామంది బోధకులు కూడా చేస్తున్న పని అదే. వాక్యాన్ని ఎవ్వరూ చదవటం లేదండి. వారి కుటుంబాల్లో జరిగే సంగతులు, సమాజంలో జరుగుతున్న సంగతులు, లేకపోతే జరుగుతున్న దుర్భరమైన పరిస్థితులు, వీటిని గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఒక మాట పట్టుకుని మొత్తం అలా చాప కింద నీరులా అల్లుతున్నారే తప్ప ఒక మనిషిని భక్తి మార్గంలో నడిపించాలి, వాక్యంలో నడిపించి వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అన్న ఆలోచన, అలాంటి బాధ్యత చాలామంది సేవకుల్లో లేదు. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు కూడా ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారైతే గనక యూదుల రాజుగా పుట్టబోతున్న వారు ఎవరో వాళ్ళకి ఖచ్చితంగా వారికి తెలుద్దును, కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదవటం లేదు. ఎలా ఉన్నారట వాళ్ళు? మరలా ఒక మాట చూద్దాం చూడండి. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. ఏమంటున్నారు ఇంకా? మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబడుటయు కోరుదురు. ఎలా ఉంటున్నారంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎలా ఉంటున్నారు? ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారా వీళ్ళు చెబుతారంట, మంచి విషయాలే చెబుతారు, కానీ వాళ్ళు ఎంత మాత్రమూ చెయ్యరట. అసలు చెయ్యని వారికి చెప్పే రైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? చాలామంది ఎవరు పడితే వాళ్ళు లేచి ఈరోజు ఎవరు పడితే వారు బోధకులు అయిపోతున్నారు. సంఘాలని నడిపించేసుకుంటూ దేవుణ్ణి అడ్డు పెట్టుకుని సొమ్ము చేసుకునే సేవకులు ఉన్నారు తప్ప ఒక విశ్వాసి బాధ్యతను తీసుకుని పరలోకానికి నడిపించడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో చెప్పండి? అసలు ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు ఏదైతే చేస్తున్నారో ఇది ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఈరోజు సమాజం మారిపోతుంది అన్న సంగతిని మనం గమనించాలి. ఎలా ఉంటారంట వాళ్ళు? చెబుతారంట, చెయ్యరట. అయినను వారి క్రియల చొప్పున మీరు చెయ్యొద్దు, కానీ వారి మాటలు మాత్రం మీరు తీసుకోండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులనే చెప్తున్నారు. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాని గురించి చిన్న అవగాహన రప్పించుకుని చెబుతున్నారు తప్ప ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చదివిన వారైతే వీళ్ళు కాదు. అలా తెలిస్తే గనక ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు పుడుతున్నారు అన్న సంగతి వీళ్ళే ముందు చెప్పుదురు. తూర్పు దేశపు జ్ఞానుల వరకు ఎందుకు వెళ్తుంది? ఇంకా ఏమంటున్నారు అక్కడ? మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. చాలామంది నాకు తెలిసిన ఒక సేవకుల కుటుంబం ఉందండి. విశ్వాసులతో ఎలాంటి పనులు చేయిస్తారంటే చర్చ్ అంతా తుడిసేయాలి, చర్చి బయట అంతా తుడిసేయాలి. ఇదంతా దేవుడి పని అండి, నేను కాదన్ను. కానీ వారింటిలో గిన్నెలు తోమడం, వారింటిలో గదులు తొడవడం, వారింటిలో మాపులు పెట్టడం, వారింటిలో వంట చేయడం, ప్రతి పని కూడా విశ్వాసులతో చేయించడం ఎంత తప్పండి? ఎంత తప్పు! ఇది దేవుడి పనిగా భావించి చేయిస్తున్నారా? తప్పు కదండి. మనం చేసుకోలేకపోతే ఒక పని మనిషిని పెట్టుకుని చేయించుకోవాలి. విశ్వాసులు ఏమన్నా పనివారా? వాళ్ళని తీసుకుని వెళ్ళాల్సింది పరలోకానికి నడిపించాలి. అలాంటి బాధ్యత మనం తీసుకున్నప్పుడు వారితో వెట్టి చాకిరి పనులు చేయించుకోవడమేటి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని? అలాంటి వారు ఉన్నారు, సేవకులు ఉన్నారు. సేవకులు ఇంట్లో చేస్తే ఆశీర్వాదం, నిజంగా అలాంటి ఆశీర్వాదం చేసేవారు పొందుకుంటారు, కానీ చేయించుకున్నవారు పొందుకోరు.
మోయ సఖ్యము కాని బరువులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారట. ఇంకా ఏమంటున్నారు కిందకి, భుజముల మీద వారు పెట్టుదరే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఎలా చేస్తారంటే పనులు వాళ్ళు, దేవుడి పని ఏదన్నా చెయ్యాలి అంటే దేవుడు చూడాలని చెయ్యరంట, వీళ్ళు మనుషులకి కనిపించాలని ఎక్కువగా చేస్తారంట. మన దగ్గర ఉన్నవారు కూడా, మన సంఘాలలో కానీ మన క్రైస్తవుల్లో కానీ ఉన్నవారు ఎక్కువ మనుషులు చూడాలని ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. 95% అలాంటి వారే ఉంటారు. దేవుడు చూడాలి కానీ మన పని మనుషుల దగ్గర మనం ఘనతలు మెప్పులు పొందుకోవటం ఏంటండి? వాళ్ళు చూడాలని మనం చేస్తే కనుక మన పనికి ప్రతిఫలం ఉంటుందా? దేవుడు చూడాలని చెయ్యాలి తప్ప ఎవరో చూడాలి వాళ్ళ దగ్గర మేము గొప్పలు పొందుకోవాలని ఒకవేళ మనం పని చేస్తే కనుక ఆ పనికి ప్రతిఫలం ఉండదు. ఇంకా ఏమంటున్నారు, మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబడుటయు కోరుదురు. ఇవన్నీ జరుగుతున్నాయా లేదండి? అగ్రస్థానాలు, అగ్రపీఠాలు, ఇంటి నాయకత్వాల కోసం, అధికారాల కోసం దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసేవారు ప్రతి సంఘంలో కూడా ఉన్నారండి. ప్రతి సంఘంలో ఉన్నారు. దేనికోసం? ఆనాడు అధికారం కోసం ఒక దేవదూత దేవుణ్ణి ఎదిరించి భూమి మీదకి నెట్టివేయబడింది. ఈరోజు మనుషులు దేవుణ్ణి తెలుసుకున్న క్రైస్తవులైన వారు కూడా అగ్రపీఠాలని కోరుకుంటూ, అధికారాలని కోరుకుంటూ దేవుణ్ణి పక్కన పెట్టేసి మాకు ఆ అధికారం ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని దేవుణ్ణి విడిచిపెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుణ్ణి పక్కనెట్టేసి భక్తిహీనతలోకి వెళ్ళిపోయేవారు కూడా చాలామంది ఉన్నారు. మనకు అగ్రస్థానాలు ఏమీ వద్దండి, అగ్రపీఠాలు ఏమీ వద్దు. అలాంటివి మనం అసలు కోరుకోకూడదు. దేవుడు ఇవ్వాలండి మనకి ఘనత, దేవుడు ఇవ్వాలి మనకి గొప్ప, అంతే తప్ప మనుషులు మనల్ని గనపరిచేది ఏంటి చెప్పండి? మనం ఘనముగా దేవుని దృష్టిలో ఎంచబడితే ఆయనే కదా మనల్ని బయటకు చూపిస్తూ ఉంటారు. ఎవరో మనల్ని గొప్పగా ఘనంగా చూడాలి అనుకోవటం అది చాలా తప్పుడు పనులండి అవి. అలాగే ఎప్పుడు కూడా మనం అధికారాలని కోరుకుంటూ దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఏ రోజు కూడా రప్పించుకోకూడదు. వందనములు చెబుతూ చాలామంది పాస్టర్లండి, విశ్వాసులు అందరూ కూడా, సేవకుడు వస్తే విశ్వాసులు అందరూ కూడా లేచి నిలబడాలి. అది సభా మర్యాద అయినప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు అలాగా నిలబెట్టించుకుంటారు? అసలు ఎందుకు నిలబెట్టించుకుంటారు? వాళ్ళు చెబుతారంట, నేను ప్రజల్లోకి వస్తూ ఉన్నప్పుడు అందరూ లేచి నిలబడాలి, వందనాలు చెప్పాలి. మంచిదేనండి, కానీ చెప్పి చేయించుకోవడం ఏంటి? విశ్వాసులకి అనిపించాలి, ఒక గొప్ప సేవకుడు వస్తున్నారు, మంచి మాటలు మనకు చెబుతూ ఉన్నారు, దేవుని మాటలు చెబుతున్నారు, మనకు పరలోకానికి నడిపించే మాటలు చెబుతున్నారు అని వారంతటా వారు లేచి నిలబడి వందన వచనం చెయ్యాలి. అంతేగాని మీరు లేవాలి, అందరూ చూడాలి, అందరిలోని గొప్ప రావాలి నాకు వీటి కోసమా అందరిని నిలబెట్టుకుని వందన వచనాలు చెప్పుకోవటం చాలా తప్పండి. అలాగా ఎదుటివారి దృష్టిలో మనం గొప్పగా కనిపించడానికి మన భక్తి జీవితాన్ని మనమే తొక్కేసుకుంటున్నామన్న సంగతిని అర్థం చేసుకోవాలి. ఇంకా కిందకి ఏమంటున్నారు, విందులలోను అగ్రస్థానములు, సమాజ మందిరాలలో అగ్రపీఠములు, సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులను పిలువబడుటయు కోరుదురు. గొప్పగా పిలిపించుకోవాలనుకుంటారు. నేనంటే ఎవరనుకుంటున్నావు? ఒక గొప్పవాడిని, ఒక బోధకుడిని, ఒక సేవకుడిని అలా పిలిపించుకునే అర్హతలు మనకు ఉన్నాయో లేదో ముందు ఆలోచించాలి. మన భక్తి జీవితం ఏపాటిది, మన ప్రవర్తన ఎలాంటిది, మనం వాటికి అర్హులమా కాదా అనేది ఆలోచించుకోవాలి. ఆనాడు పరిచయులేంటి, ఈనాడు బోధకులను పిలువబడుతున్న వారేంటి, ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుణ్ణి అవమానపరుస్తూ ప్రజల్లో గొప్పలు కోరుకుంటూ దేవుణ్ణి పక్కన పెట్టేసేవారండి. చాలామంది చప్పట్లు కొడుతూ వందనాలు చెబుతూ అందరూ స్టాండప్ నిలబడి సేవకుడు స్టేజ్ మీదకి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు అలా నిలబడి ఉండి స్టేజ్ మీదకి వెళ్ళి కూర్చున్న తర్వాత అప్పుడు వీళ్ళందరూ కూర్చునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు సంఘాలలో. ఒక మనిషి కనిపించాలని, ఒక విశ్వాసి కనిపించాలి, గొప్ప సేవకులు గొప్ప గొప్ప మాటలు చెబుతున్నారు, ఇలాంటి వారికి లేచి నిలబడి వందనం చెప్పినా తప్పు లేదు అని మనకు అనిపించాలి. వాళ్ళు చెప్పి చేయించుకోకూడదండి.
ఆనాడు పరిసయ్యులకి శాస్త్రులకి ఈనాడు బోధకులకి అసలు ఎలాంటి వ్యత్యాసం ఉంది? ఏ వ్యత్యాసము లేదు. వాళ్ళు ఏం చేశారో అవే చేస్తున్నారు వీళ్ళు కూడా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ప్రజల్లో ఏదో గొప్పలు పొందుకోవాలని ఏయో చెబుతుంటే వాటినే ఇష్టపడుతున్నారండి మనుషులు కూడా. వాక్యం ఎవరికీ నచ్చటం లేదు. ఇష్టానుసారమైన బోధలు చేస్తూ ఉంటుంటే మనుషుల్ని ఆకట్టుకునే బోధలు నచ్చుతున్నాయి, వారికి ఆశీర్వాదాలు నచ్చుతున్నాయి, మేలులు నచ్చుతున్నాయి. కానీ వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుని చెబుతున్న సేవకులు ప్రజలకి నచ్చటం లేదండి, నచ్చటం లేదు. చూద్దాం మరొక మాట. వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ మొత్తం వారి సమయాన్ని అంతటిని కూడా వృధా చేస్తున్నారు. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఏమేమి వదిలేశారట? న్యాయాన్ని విడిచిపెట్టేశారు, కనికరాన్ని విడిచిపెట్టేశారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. వీరు చేయాల్సిన కార్యక్రమాలు చేయకూడని వాటి యందు ఎక్కువగా దృష్టి పెడుతూ ఉన్నారట. వాటిని చెయ్యండి, వీటిని మానొద్దు అంటుంటే వీళ్ళకి ఏది ఇష్టమో అది చేస్తున్నారు. దేవునికి ఇష్టమైన దానిని వీళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. సమయాన్ని ఎంత వృధా చేసేస్తున్నారో శాస్త్రులు పరిసయ్యులు మనం అర్థం చేసుకోవాలి. నిజంగా సమయం వృధా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఉండాలండి? ముందు సేవకులు ఉండాలి. సేవకులు భక్తిగా ఉంటే విశ్వాసిని భక్తి జీవితంలో నడిపించగలరు ఉన్నతంగా. సేవకుడే సరైన క్రమంలో లేకపోతే, దేవునికి ఇష్టడుగా లేకపోతే, ప్రజల్లో గొప్పలు కోరుకోవాలనుకుంటే విశ్వాసిని ఎక్కడ కాపాడగలరో మనం ఆలోచించాలి. కాపాడగలుగుతాడండి? తన అందాన్ని, తన సౌందర్యాన్ని, తన పలుకుబడిని, తన పేరుని చూపించుకోవడానికి ఇష్టపడతాడు తప్ప ఒక విశ్వాసిని ప్రేమపూర్వకంగా వారి బాధ్యతను తీసుకుని పరలోకానికి నడిపించేవారుగా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే వారిని వారు గొప్ప చేసుకోవటాన్ని బట్టి. దేవుడు చెబుతున్నారు, వేషధారుల్లాంటి శాస్త్రులు మీరు, వేషధారుల్లాంటి పరిసయ్యులు మీరు ధర్మశాస్త్రాన్ని చదివి మీరు దాని ప్రకారంగా బ్రతికి ఎదుటి వారికి చెప్పాల్సింది పోయి మీరే వేషధారణ కలిగిన జీవితాలతో మీరు ఉంటే ప్రజలకు ఏం చెప్పి మారుస్తారు? మీరు దేనిలో మీరు గొప్పలు చూపిస్తున్నారో? మీరిచ్చే జీలకర్రలోనా, సోంపులోనా, పుదీనాలోనా? వీటిలో కాదు కదా. న్యాయము, కనికరము, విశ్వాసము వీటి యందు మీరు నిలకడగా ఉండాలి. వాటిని జరిగిస్తూ మీరు ముందు చెప్పినవన్నీ కూడా చెయ్యండి అని దేవుడు చెబితే మనకు ఏ అయితే చేయగలమో, ఏ అయితే సులువుగా ఉంటాయో, మనకి అనుకూలంగా ఉంటాయో వాటిని మాత్రమే మనం చేయటానికి ఇష్టపడతాం తప్ప కష్టమైన వాటిని చేయడానికి ఇష్టపడం. పోనీ న్యాయంగా ఉండడం, నీతిగా ఉండడం, విశ్వాసంతో ఉండడం, కనికరం కలిగి ఉండటం ఏమన్నా కష్టమా అండి? కష్టమా? ఎదుటివారిని ప్రేమించాలి, నీతిగా యథార్థంగా మాట్లాడాలి, కనికరముతో జాలిపడాలి ఎదుటివారి మీద. ఇవేమన్నా కష్టమా? మనం ఏమన్నా మామూలుగా ఏదో మూటలు మోసే అంత బరువులు ఏమన్నా మోస్తున్నామా అండి అవి చేయటానికి? లేదు కదా. మన ప్రవర్తనని దిద్దుకుంటూ, మన ప్రవర్తనని కాపాడుకుంటూ ఎదుటివారికి ప్రేమపూర్వకంగా మనం మాటలు చెబితే చాలు కదా. ఇదే కదా దేవుడు కోరుకుంటున్నారు. వీటన్నిటినీ కాదు, నేను కావలసినవి నాకు ఇవ్వకుండా అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టి మీరు సమయాన్ని వృధా చేసేస్తున్నారని దేవుడు బాధపడుతున్నారండి. ఇంకా ఏం చేస్తున్నారు శాస్త్రులు పరిసయ్యులు? 29వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మరలా అంటున్నారండి వేషధారులని పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? నీతిమంతులు, చనిపోయిన వారు, ప్రవక్తలు వీళ్ళందరి సమాధులు కట్టించడానికి, వాటిని శృంగారించడానికి చూపించిన శ్రద్ధ వారి మరణ విషయంలో చూపించలేదంట పితరులు. ఎవరు? శాస్త్రులు పరిసయ్యులకు సంబంధించిన పితరులు. ఇప్పుడు అదే బాటలో వారి పితరులు ఏదైతే బాటలో నడిచారో వాళ్ళు సమాధులకు ఇచ్చిన ప్రయారిటీ మనుషులకి ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తున్నారు? శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఏం చేస్తున్నారంటే మీ పితరులు ఏదైతే చేశారో అదే మీరు చేస్తున్నారు. వాళ్ళలా ఉండకూడదు, వాళ్ళు చేసింది తప్పు అని చెబుతూ కూడా
చెబుతూ కూడా మీరు కూడా అలాగే చేస్తున్నారా? నాకు ఎందుకు మాట్లాడుతున్నారు చూడండి. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయుడి అని మాట్లాడుతూ కింద 34 వచనం. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. ఎవరు చంపుతున్నారట? ప్రవక్తల్ని, జ్ఞానులని పంపిస్తూ ఉంటే వారిలో మీరు కొందరిని చంపి సిలువ వేసేస్తారు అని చెబుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడారు? ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఏం మాట్లాడారు? మా పితరులు మరి ప్రవక్తలైన వారు ఎంతోమంది చనిపోతే వారి మరణానికి విలువనివ్వకుండా మరి వారు పడుకున్న సమాధులకు విలువనిస్తూ ఆ సమాధుల్ని కట్టుకుంటూ వాటిని శృంగారంగా చూపించాలనుకుంటున్నారు తప్ప వాళ్ళు ఇంకేమీ చేయటం లేదని వారిని తప్పుపడుతూ వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారండి. నేను మీ కొరకు జ్ఞానులు పంపించాను, ప్రవక్తల్ని పంపించాను, వారిని మీరు చంపేస్తున్నారు, సిలువ వేస్తున్నారు. మరి మీరు కూడా అలా చేయడం ఏంటి? ఒకళ్ళు చేసింది తప్పు అని చెబుతూ మీరు అదే తప్పు చేస్తున్నారు అంటే మీరు ఏం నేర్చుకున్నారు మీ పితరుల దగ్గర నుండి అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం నేర్చుకుంటున్నాం మనం చెప్పండి? వీళ్ళ పరిస్థితి అంతా, ఈ పరిసయ్యులు, శాస్త్రుల స్థితి అంతా ఎలా ఉందంటే యేసుక్రీస్తు వారిని తప్పు పట్టే పనిలో ఉన్నారు, ప్రవక్తల్ని హింసించే పనిలో ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని మరి పాటించని పరిస్థితుల్లో ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని సొమ్మును సంపాదించుకునే మరి స్థితిలో ఉన్నారు. వీళ్ళు వీటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప వారు సొమ్ము చేసుకోవటానికి భక్తి చేస్తున్నారు తప్ప ఎంత మాత్రము కూడా పరలోకం వెళ్ళాలి అన్న ఆలోచన ఈ వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులకి లేదు. అప్పుడు వాళ్ళే కదండి, ఇప్పుడున్న వారు కూడా అంతే. డబ్బు కోసమే మనిషి ఏది చేయలేకపోతున్నాడు అనుకో, ఉద్యోగం రాలేదనుకో, సరిగ్గా చదవలేకపోతున్నాడు అనుకో, అప్పుడు దేవునికి సమర్పిస్తున్నారండి. అంత అన్యాయం అండి ఇది. దేనికి లోకంలో దేనికి పనికి రాకపోతే దేవునికి అప్పగిస్తారా? దేవునికి అప్పగిస్తారా? ఎలాంటి సమాజం ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుందో. ఎవ్వరికి పనికి రాని నువ్వు దేవునికి పనికొస్తావా? దేవుణ్ణి ఎంత చీప్గా చూస్తున్నారు. ఇవన్నీ పనికి రాకపోయినా ఒక ఉద్యోగస్తుడికి లేనంత ఘనత దేవుల్లో ఉంటే వస్తుందిరా నీకు? ఘనతల కోసమా? ఒక ఉద్యోగస్తుడికి లేని గొప్పలు దేవుల్లో ఉంటే వస్తాయి. ఒక ఉద్యోగస్తుడికి లేని రెస్పెక్ట్ దేవుల్లో ఉంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నీకు బోల్డ్ అంత డబ్బు వచ్చి పడిపోతుంది. నిన్నందరూ నీకు వందన వచనాలు చెబుతారు, నిన్ను అందరూ సత్కరిస్తారు, నిన్ను గణపరుస్తారు. ఈ మాటలన్నీ విన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? లోకంలో ఉండను. దేవుడు నన్ను ఏర్పరచుకున్నారు, దేవుడు నాకు అభిషేకాన్ని ఇచ్చారు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యారు, దేవుడు నన్ను ఆయన సేవలో వాడుకోవాలి అని అన్నారు కాబట్టి నేను సేవలోకి వచ్చాను, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని సొమ్ము కోసం భక్తి చేసే బోధకులు ఎంతోమంది లోకంలో మనకి కనిపిస్తూ ఉంటారు. సమయాన్ని వృధా చేయకూడదండి, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకూడదు. చాలా తక్కువ సమయం కదా దేవుడు మనకిచ్చింది. తక్కువ సమయంలో ఎక్కువ పనులు కదా మనం చేయాల్సింది. 19 గంటలు ఒక సోమరి ఏం చేస్తాడంటే 19 గంటలు తన జీవితానికి ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఒక 7 గంటలు మాత్రమే ఆ ఉద్యోగానికనో లేకపోతే అక్కడికి ఇక్కడికి తిరగడానికనో ఉపయోగిస్తూ ఉంటాడు. ఫోన్కని, సిస్టమ్, కంప్యూటర్లకని, వాటికి వీటికి, నిద్రకని సోమరిపోతూ 19 గంటలు నిద్రకు ఉపయోగించుకుంటే ఒక భక్తిపరుడు 7 గంటలు మాత్రమే నిద్రకు ఉపయోగించుకుని 19 గంటలు దేవుని పనిలో ఉండాలనుకుంటాడంట. మనం ఏ జాబితాలో ఉన్నామో ఆలోచించండి. ఒక దావీదు గారు తన సమయాన్ని ఎంత చక్కగా ఖర్చు పెట్టుకున్నారంటే చిన్ననాటి నుండి కూడా తన సమయాన్ని ఎలాగా వృధా చేయకుండా కాపాడుకున్నారంటే దేవుని భయభక్తుల్లో పెరిగిన దావీదు గారు ఎంత చక్కగా ఒక రాజు అయిపోయినా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని భక్తిలో ఉండటం వలన దేవునికి ఇష్టానుసారుడిగా మారిపోయారు. ఒక గొప్ప సాక్షిగా దావీదు గారు మన మధ్యలో కనిపిస్తూ ఉన్నారు. మరొక వ్యక్తి దానియేలు గారు సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారండి? ఆయన రోజుకి 3 ప్రార్థనలు చేసేవారు. ఒక ప్రధాని, అతను చిన్న వ్యక్తి కాదు, ఏ పని పాట లేకుండా తిరిగే వ్యక్తి కాదు. ఒక ప్రధానిగా ఉన్న వారికి అసలు ఖాళీ ఉంటుందా అండి? ఖాళీ ఉంటుందా? ప్రజలు ఏం చేస్తున్నారో, ఎక్కడ ఏం చేయాలో ప్రతీదీ కూడా చూసుకోవలసిన ప్రధానులలో ముఖ్యుడు. ఏ సలహా అయినా ఇతని ద్వారానే వెళ్ళాల్సింది. ఇతను దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చేస్తున్నారు అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈరోజు
సమయం విషయానికి వస్తే మనం ఎలా ఉంటామో ఆలోచించండి. పెళ్ళవక ముందు ఒకలా దేవునికి సమయాన్ని ఇస్తే, పెళ్ళైన తర్వాత మరొకలా సమయాన్ని ఇస్తాం. పిల్లలు పుట్టిన తర్వాత మరొక సమయాన్ని దేవునికి, తర్వాత మనకి బాధ్యతలు పెరిగినాయి అంటే మొత్తానికి దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. పెళ్ళవక ముందు ఒక 10 గంటలు ఇచ్చామనుకో, పెళ్ళైన తర్వాత ఒక 5 గంటలే ఇస్తాం. పిల్లలు పుట్టిన తర్వాత ఒక 2 గంటలే. బాధ్యతలు నెత్తి మీద పడినాయి అంటే ఆ 2 గంటలు కూడా ఖాళీ ఉంటుంది. ఏనాయనా ప్రార్థనకు రావట్లేదని ఎవరికన్నా ఫోన్ చేస్తున్నాం అనుకో, అస్సలు ఖాళీ ఉండట్లేదన్యా, కుదరటం లేదన్యా, ఉద్యోగంతో ఇంట్లో పిల్లలతో సరిపోతుందన్యా. చాలామంది చెప్పారండి ఇలాంటి వారు. మనల్ని బ్రతికి ఉంచాడు అంటే ఊరకనే ఎందుకండి మనం బ్రతకడం చెప్పండి? దేవునికి ఉపయోగపడని నీ బ్రతికెందుకు అసలు? నీకు పిల్లలు కావాలి, నీకు ఉద్యోగం కావాలి, నీకు వ్యాపారం కావాలి, నువ్వు భవిష్యత్తులో నువ్వు అభివృద్ధి చెందాలి, నీకు దేవుడు మాత్రం అవసరం లేదు. ఎందుకు ఉంచాలి చెప్పండి? దేవుడు ఆయన పనికి ఉపయోగపడని నీవు నీ పనుల్లో నువ్వు మునిగిపోయి దేవుణ్ణి పక్కన పెట్టిన నీ బ్రతికెందుకు నీకు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటే మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించండి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం కేటాయిస్తున్నామా? మన బ్రతుకు జీవితం ఏమన్నా ఒక 70-80 సంవత్సరాలు బ్రతికేస్తామనుకున్నారు. ఇప్పుడున్న కాలాన్ని బట్టి చూస్తే మనిషి ఏ క్షణాన్నైనా చచ్చిపోవచ్చండి. జాగ్రత్త కలిగి బ్రతకాలి మనం. దేవుడు ఈ క్షణాన్ని పిలిస్తే కనుక ఖచ్చితంగా నేను ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలి అన్నట్టు మనం బ్రతకాలి. ఇంకా మనకి చాలా సమయం ఉంది కదా, చాలా కాలం ఉంది కదా, ఇంకా సగం జీవితం ఉంది కదా, నాకు ఈ సగం జీవితంలో నేను బ్రతుకుదాములే అనుకుంటే దేవుడు ఎంత మాత్రం కూడా ఒప్పుకోడు. పౌలు గారు ఉన్నారు, సగం జీవితం అయిపోయింది. ఆయన యవ్వన జీవితం అంతా కూడా వృధాగా ఖర్చు పెట్టారు. ఆయన క్రీస్తు వారి అనుచరులను హింసించడం, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలను చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చారో ఆయన మరణించేంత వరకు క్రీస్తుని విడిచిపెట్టకుండా బ్రతికారండి పౌలు గారు. ఎంత కమిట్మెంట్ వాళ్ళ జీవితాలలో చూపించారో మనం ఆలోచించాలి. ఎస్తేరు గారి గురించి ఆమె ఏం చేసింది? ఆమె సమయాన్ని ఏమైనా వృధా చేసిందా? ఒక రాణిగా వెళ్ళింది, అహష్వరోషు భార్యగా వెళ్ళిన ఆమె ఎంజాయ్ చేయలేదు. ఆమె ఒక రాణిగా, పట్టపు రాణిగా బ్రతకలేదు. ఆమె హుందాగా ఆమె ఎదుటివారి మీద ఆంక్షలు విధిస్తూ బ్రతకలేదు, ఎదుటివారిని శిక్షిస్తూ ఈమె ఆనందపడలేదు. ఏం చేసింది? తన జాతి వారిని కాపాడుకుంది. ఒక ఎస్తేరు రాణి గారు తనకిచ్చిన సమయాన్ని బట్టి వాళ్ళ యూదులందరినీ కూడా కాపాడింది ఎస్తేరు గారు. మనకిచ్చిన సమయంలో మనం దేవుని కొరకు ఏమి ఖర్చు పెడుతున్నాము, వేటిని వృధా చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. వాక్యాన్ని చదువుతున్నామా అండి? ఎప్పుడైనా వాక్యాన్ని చదువుతున్నామా? వాక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారని సోషల్ మీడియా వచ్చింది కదా. ఎవరైనా వాక్యం చెప్పాలంటే యూట్యూబ్లో కొడుతున్నారు, ఒక మెసేజ్ వస్తుంటే ఆ మెసేజ్ చూసేస్తున్నారు, దాన్ని చక్కగా వినేస్తున్నారు, అది వచ్చి చక్కగా పాఠం అప్పగించేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఏఐ టెక్నాలజీ ఒకటి వచ్చింది. ఒక ప్రసంగాన్ని రెడీ చేసి పెట్టమంటే పెట్టేస్తుందంట. అది నాకు ఒక తమ్ముడు చెప్పారు, నాకు ఇదిగో పలానా టాపిక్ మీద ప్రసంగం కావాలంటే ఆ ప్రసంగం ఆమె రెడీ చేసి పెడుతుందంట. చక్కగా అది బుక్లో రాసేసుకుని పాఠం అప్పగించేస్తున్నారండి. ఇంక మనిషికి ఆలోచన ఉంటుందా? బుద్ధిమాంద్యం వచ్చేదా? బ్రెయిన్కి పని ఉండదు. ఇంకా చక్కగా చదువుకుని చెప్పేస్తూ ఉంటే ఇంకా ఏంటి? టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ మనిషి బుద్ధిహీనుడుగా మారిపోతున్నాడు. ఎవరికి అర్థం కావటం లేదండి. ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాము. కనీసం మన సొంత ఆలోచన అంటూ ఒకటి లేకుండా అయిపోతుంది. భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఇదిగో మరలా కరోనా లాంటి వైరస్ ఏదో వస్తుందట, మరలా కరోనా లాక్డౌన్ వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అని మరలా హెచ్చరికలు. మొన్నటి వరకు యుద్ధాలు, ఆ యుద్ధాల ద్వారా కరువు వచ్చేసింది మన ప్రాంతాల్లోకి కూడా. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాసులు కానీ దొరకటం లేదండి. ఆఫీసులన్నీ కూడా బంద్ చేసేసి ఇంట్లో కూర్చునే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో మనం బ్రతికినా చచ్చినా ఒకటేనండి. కానీ ఈ లోకం కోసం మనం ఎక్కువగా బ్రతికేయాలనుకుంటున్నాం కదా. శాశ్వతమైన లోకం ఇదా మనకి? శాశ్వతమైన పరలోకం మనకి? పాడైపోయే లోకం మీద ఎంత మక్కువ పెంచుకుంటున్నాం కదా. మన భక్తులైన వారు ఉన్నారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పాలు తేళ్లు ప్రవహించు దేశాన్ని వారికి ఇచ్చినా ఆ దేశం మాకు వద్దు, మాకు పునాదులు గల పట్టణం పరలోకం కావాలని ఎదురు చూశారు. పాడైపోయే లోకంలో ఏముందని మనం సంపాదించుకోవాలనుకుంటున్నాం? ఇక్కడ ఏముందని మన సమయాన్ని ఇక్కడ వృధా చేసుకుంటున్నామో ఆలోచించండి. మనకేమి పాలు తేళ్లు ప్రవహించే దేశాలు కాదు మనవి. భూమిలో పంట వేస్తుంటే మొత్తం అంతా కెమికలే బయటకు వస్తుందండి. అందరి కడుపుల్లోకి కెమికల్ వెళ్తుంది. ఒక స్లో పాయిజన్ లాంటి ఫుడ్ వెళ్తుంది మన బాడీలోకి. దానివల్ల ఎన్నో అనారోగ్యాలు,
ఎన్నో అనారోగ్యాలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. ఎక్కువగా దేవుని భక్తిలో మనం ఉన్నతంగా పెరగాలి. ఆరోగ్యం కాపాడుకోకపోతే నరహత్య, మనల్ని మనమే హత్యాత్నం చేసుకున్నంత పాపము అని దేవుని మాటగా హెచ్చరిస్తున్నాను. చాలామంది ఎలా ఉంటారండి, పోతే పోయిందిలే ఆరోగ్యం పోతే మరి దేవుడి పని ఎలా చేస్తారు? ఆరోగ్యం పోతే పోయింది అనుకోకూడదు. ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దేవుడు చూసుకుంటారు. మనకి ఆయుష్కాలం ఎంతవరకు ఉంటాం, ఆయుష్కాలం వరకైనా ఆరోగ్యంగా ఉండాలి కదా. ముక్కుతూ మూలుగుతూ ఏం దేవుని పని చేయగలమని ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉండడానికి? ఇష్టానుసారమైన తిళ్ళు తినటమా, అనారోగ్యాలు రప్పించుకోవడమా, కనీసం ఖర్చు పెట్టుకోవడానికి కూడా హాస్పిటల్కి డబ్బులు లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం దేనికి విలువనిస్తున్నామో అర్థం చేసుకోండి. కాబట్టి సమయం విలువ తెలిసినవాడు దేవునికి ఇష్టడుగా మారుతాడు. సమయం విలువ తెలిసినవాడు దేవుని కొరకు ఖర్చు పెడతాడు. ఒక్క క్షణం మన జీవితంలో వెళ్ళిపోయినా అది వృధాగా ఖర్చు అయిపోయినట్టే. మరలా దానిని మనం వెనక్కి తీసుకురాలేము. చాలా జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఆచరణలో పడుతూ దేవుని కొరకు ఉన్నతంగా మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ రాత్రికాల సమయంలోనైనా కొద్ది మాటలు నా ద్వారా మాట్లాడి ఉన్నారు. విన్న ప్రతి మాటను మా హృదయాల్లో మేము భద్రం చేసుకోవాలి నాయన. సమయం తండ్రి వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాం నాయన. మీరిచ్చిన సమయం ఎంత విలువైనదో తండ్రి, ఎంత ప్రాముఖ్యమైనదో నాయన ఈ రాత్రి మాకు తెలియపరిచారు తండ్రి. ఇచ్చిన సమయాన్ని మేము వృధాగా ఖర్చు పెట్టకుండా తండ్రి, ఈ సమయం ఇచ్చిన సమయంలో తండ్రి పరలోకానికి బాటలు వేసే గొప్ప జ్ఞానాన్ని కలిగి బ్రతికేటట్టుగా మీ కృపను చూపించండి నాయన. వచ్చిన మీ బిడ్డలందరినీ, మీ మాటలు విన్న మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన. తండ్రి, మాకు అక్కరగా ఉన్నవేవో మీకు తెలుసు నాయన. మీ జ్ఞానం మాకు కొదువుగా ఉంది నాయన. మీ జ్ఞానాన్ని ఇంకా ప్రసాదించండి నాయన. అనేక మర్మాలు మేము తెలుసుకుని నాయన, మీ అడుగు జాడల్లో నాయన స్థిరులుగా బ్రతకడానికి మీ కృప చూపించండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. విన్న ప్రతి మాట తండ్రి వృధాగా ఖర్చు చేయకుండా మా హృదయాల్లో వాటిని పదిలపరుచుకుని నాయన, మీకు ఇష్టమైన పిల్లలుగా తండ్రి మా బ్రతుకు జీవితాలను నాయన మీ పాదాల చెంత చేర్చుకునేటట్టుగా ఉన్నతంగా బ్రతకడానికి మీ కృప చూపించండి నాయన. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మెండైన మీ దీవెనలు ధారాళముగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.